లాయరు గారు కూడా ఒక మెసేజ్ ఇచ్చారు సూపరింటెండెంట్కి, అయ్యా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చారు, ప్యానిక్ అవుతున్నారు అని ఒకసారి మెసేజ్ ఇచ్చారు. దానికి రెస్పాన్స్ లేదు. ఆ తర్వాత మళ్ళా వాళ్ళు ప్యానిక్ అయి పడిపోతే హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయ్యా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ టెన్షన్లో ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది, దీనికి నువ్వు రెస్పాన్సిబుల్ అవుతావు అని చెప్పారు. దానితో పాటు న్యాయవాదులందరూ జైలు ముందు కూర్చున్నారు. ఏందండి నాకు అర్థం కాల. కోర్టు బెయిల్ మీద రిలీజ్ చేసినటువంటి ముద్దాయిలను రిలీజ్ చేయడానికి కూడా న్యాయవాదులు జైలు ముందు కూర్చోవలసిన దుస్థితి ఏర్పడింది అంటే చంద్రబాబు ఎంత దారుణంగా వ్యవస్థలను మేనేజ్ చేసే పరిస్థితి చేస్తున్నాడో మీరు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి కోర్టులన్నా కూడా లెక్కలేదు. నిన్న కోర్టు వారు ఇచ్చారు, ఆఫ్టర్ థరో ఆర్గ్యుమెంట్స్, వాద ప్రతివాదనలు విన్న తరువాత 90 days లోపల ముద్దాయిలు అరెస్ట్ అయిన 90 days లోపల మీరు ఛార్జ్ షీట్ ఫైల్ చేయడంలో విఫలమయ్యారు కాబట్టి ఎక్యూజ్డ్కి రిలీజ్ అయ్యేటటువంటి ఎంటైటిల్ ఉంది, వారికి హక్కు ఉందని రిలీజ్ చేశారు కోర్టు వారు. అయినా రిలీజ్ కాకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటిది? కోర్టు ఆర్డర్స్ కూడా మీకు లెక్కలేదు.